వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పింగళ వెంకయ్య గారు, ఈయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ ఈయన ఏంటంటే మన భారతీయ జాతీయ పతాకాన్ని రూపకర్త అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం డిజైన్ చేసి ఎలా ఉండాలని చెప్పి తయారు చేసినటువంటి వ్యక్తి. అసలు ఈరోజు ఆయన యొక్క జయంతి, దానికి సంబంధించి ఈయన యొక్క పింగళ వెంకయ్య గారికి సంబంధించి పూర్తి ఆయన చరిత్ర అయితే మనం ఒకసారి తెలుసుకుందాం. పింగళ వెంకయ్య గారు 1876 ఆగస్టు 2వ తేదీన బట్ల పెనుమర్రు అంటే మచిలీపట్నం దగ్గర, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం దగ్గర బట్ల పెనుమర్రు అనేది కూడా అక్కడ జన్మించారు. అయితే ఈయనకి ప్రత్యేకంగా మనం చెప్పినట్లయితే స్వాతంత్ర సమర యోధుడిగాను, భారతదేశ జాతీయ పతాక రూపకర్తగాను, అలాగే 1916లో కూడా భారతదేశానికి ఒక జాతీయ పతాకం అంటే ఆంగ్ల గ్రంథంలో కూడా రచించారు ఆయన. అయితే 19 ఏళ్ల వయసులో కూడా దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి 2వ బోయర్ యుద్ధంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయన. దాంతోపాటుగా దక్షిణాఫ్రికాలో ఉండగానే అక్కడ మహాత్మా గాంధీని కూడా కలిశారు. గాంధీతో పాటుగా వెంకయ్యకు ఏర్పడినటువంటి ఈ సాన్నిహిత్యం ఏదైతే ఉందో అర్ధ శతాబ్దం పాటు కూడా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య కూడా అక్కడ జరిగింది. అయితే ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యల పైన కూడా అంటే దీనికి సంబంధించి అభిమాన విషయంగా పెట్టుకొని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ సమావేశాలకు హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని కూడా ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. ఆ గ్రంథానికి అప్పట్లో కూడా వైస్రాయ్ కార్యనిర్వహణ సభ్యుడిగా కేంద్ర మంత్రి అలాగే సర్ పిఎన్ శర్మ గారు ఉత్తేజకరమైనటువంటి పీఠిక కూడా అప్పట్లో ఆయన రాశారు. అలాగే 1916లో లక్నోలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో కూడా వెంకయ్య గారు తయారు చేసినటువంటి జాతీయ జెండాను కూడా ఎగరవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైనటువంటి లాల్ హుస్సేన్ రాజ్ అనే ఒక జాతీయ పతాకం పైన కూడా అంటే ఒక రాట్నం ఏదైతే ఒక చిహ్నం అంటూ కూడా బాగుంటుందనేసి కూడా ఆయన సూచించడంతో గాంధీజీ దాన్ని కూడా అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ గారు వెంకయ్య గారిని ఆ సమావేశంలో పిలిపించుకొని కాషాయం ఆకుపచ్చ రంగు కలిపి అలాగే మధ్యలో ఒక రాట్నం గలటువంటి ఒక జెండాను కూడా చిత్రీకరించమని కోరారు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఆ జెండాను సమకూర్చాడు వెంకయ్య, అంటే పింగళ వెంకయ్య గారు. అలాగే మనం కనుక చూసినట్లయితే అప్పట్లో గాంధీ గారి సలహాలు ఈయన కూడా కొంత దానిపైన అనేక దేశాల్లో కూడా అధ్యయనం కూడా చేశారు జెండా గురించి. అయితే ఆయన సూచన ప్రకారంగానే ఒక జెండాను కూడా సమకూర్చారు పింగళ వెంకయ్య గారు. అనంతరం వచ్చినటువంటి ఆలోచన మేరకే సత్యం, అహింస ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి తెలుపు రంగును కూడా ఉండాలని కూడా గాంధీకి అభిప్రాయపడగా వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును కూడా చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని మన దేశానికి ప్రసాదించారని చెప్పుకోవచ్చు. అంటే గాంధీజీ ప్రోద్బలంతోనే త్రివర్ణ పతాకం పుట్టిందని కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాషాయ రంగు హిందువులకు చిహ్నంగాను, ఆకుపచ్చ అంటే ముస్లింలకును ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే గాంధీజీ గారు అప్పట్లో చెప్పినట్టుగా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే ఈ జెండాను కూడా అధ్యయనం చేసి భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న మతాలు కూడా ఉన్నాయన్న ఒక దీంతోనే అప్పుడు వెంకయ్య గారు ఇలా చేశారనేసి కూడా గాంధీజీ గారు సూచనలతో ఆకుపచ్చ కాషాయ రంగుతో పాటుగా తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య గారు రూపొందించారని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పింగళ వెంకయ్య గారే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాల జెండాలను కూడా చూసి దానికి తగ్గట్టుగా మన ఇండియన్ ఫ్లాగ్ కూడా తయారు చేశారు కొంతమంది అంటున్నారు. ఇందులో
భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఇటువంటివి ఉన్నాయి. అయితే అప్పుడు జెండాలో ఉన్నప్పుడు కూడా మధ్యలో రాట్నం ఒక గ్రామ జీవనాన్ని, ఒక రైతు కార్మికత్వాన్ని కూడా పూరించేలాగా, గుర్తుకొచ్చేలాగా కూడా చేశారు. కర్షకుల పైన కూడా ఆధారపడినది భారతదేశం అనేసి కూడా సత్యాహింసలను కూడా ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందనేసి కూడా ఒక ఆశయంతో కూడా ఆ ఆశయానికి చిహ్నంగానే మన త్రివర్ణ పతాకాన్ని కూడా తయారు చేశారు. అయితే 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో కూడా నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలో రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో కూడా అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారట. అయితే చిహ్నం మార్పు తప్పితే పింగళ వెంకయ్య రూపొందించినటువంటి జెండాకు నేటి జెండా కూడా తేడా ఏమీ లేదు. అంటే అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి ఒక సంకేతంగా కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి పింగళ వెంకయ్య గారు 1906 నుంచి కూడా 1922 వరకు కూడా భారత జాతీయోద్యమంలో వివిధ ఘట్టాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. వందే మాతరం కావచ్చు, అలాగే పోయి రూల్ ఉద్యమం కావచ్చు, ఆంధ్రోద్యమం లాంటి కూడా ప్రసిద్ధి ఉద్యమాల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్రధారిగా కూడా ఆయన ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బెంగళూరు అంటే మద్రాసులోను కూడా రైల్వే గార్డుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన బళ్ళారిలో ప్లేగు అధికారిగా కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేశారు. వెంకయ్యతో ఆయనలో ఉన్నటువంటి దేశభక్తిని ఎంతకాలం ఉద్యోగం చేయని లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఒక ఉద్దేశంతోనే లాహోర్లో కూడా ఆంగ్లో వేదిక్ కళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్ భాషలు కూడా నేర్చుకున్నారు. అతను ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యంలో కూడా జపనీస్ చరిత్రను కూడా అభ్యసించారు. ఒక జాతి నిర్వహించేటువంటి ఉద్యమానికి ఒక పతాకం అవసరమని కూడా గొప్ప వాస్తవాన్ని కూడా వెంకయ్య గారు పింగళ వెంకయ్య గారు 1906లోనే కూడా కలిగిందనేసి కూడా చెప్తూ ఉంటారు. ఆ కారణంగానే కలకత్తాలో కాంగ్రెస్ సభలు 1916 నుంచి 21 వరకు కూడా ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను ఆయన సేకరించారు. 1918 సంవత్సరం మొదలు పెడితే 1921 వరకు కూడా కాంగ్రెస్ సమావేశాల్లో వెంకయ్య జెండాను ప్రస్తావనకు తీసుకొస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అంటే 1921 మార్చి 31వ తేదీన తొలిసారి ఆయన ఆశ నెరవేరింది. అంతకుముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారైంది. దానిని ఆ నగరంలో బగాన్స్ పార్క్ దగ్గర కూడా ఎగరవేశారు. అందుకు దానికి కలకత్తా జెండా అనేవారు. మేడం రైకాజీ కామా, అలాగే అనిబీ సెంట్, సిస్టర్ నివేదిత ఇలా వీరు భారతదేశానికి ఒక పతాకాన్ని రూపొందించాలని కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆ అవకాశం వెంకయ్యకి లభించిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అనుకున్నప్పుడు కూడా గాంధీ గారు బెజవాడలో వచ్చినప్పుడు వెంకయ్య గారిని కలుసుకోవడం, ఆ తర్వాత జెండా గురించి ఒక ప్రస్తావన రావడం, తన పరిశోధనలు ప్రచురణకు కూడా వెంకయ్య గారు గాంధీజీకి సూచించారు. ఈయన 30 దేశాల్లో రకరకాల జెండాలకు సంబంధించి చూపించడం, గాంధీ గారు కూడా చాలా సంతోషించడం, ఆ ఉద్యమానికి అవసరమైనటువంటి పతాకం గురించి కూడా అప్పుడు వెంకయ్య గారును సూచించారు. స్థలకాలతో సంబంధం లేకుండా, అంటే ఏ కాలానికైనా సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజాలకు చేయగలిగినటువంటి జెండా కావాలని కూడా ఒక గాంధీ గారు ఆకాంక్ష అయితే ఉండేది. మువ్వెన్నెలలో గాంధీజీ తెల్ల రంగును, వెంకయ్య కాషాయమును, ఆకుపచ్చ రంగును సూచించారు. దీనికి ఆర్య సమాజ్ ఉద్యమకారుడుగా ఉన్నటువంటి లాల్ హుసేన్ రాజ్ ధర్మచక్రాన్ని కూడా సూచించారు. ఒక జాతికి పతాకం అవసరం, పతాకాన్ని రక్షించుకునేటువంటి పోరాటంలో లక్షలాది మంది కన్నుమూశారు కూడా. అంటే బ్రిటిష్ వారితో అప్పుడు యుద్ధం చేసేవి ఇవన్నీ కూడా మనం చూసాం. జెండా విగ్రహారాధన వంటివి కూడా అటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. అయినా చెడును విధ్వంసం చేసే శక్తి ఉంది. బ్రిటిష్ వాళ్ళను వారి జెండా యూనియన్ జాక్ను ఎగరవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.
అనేసి కూడా గాంధీ గారు అన్నారు. ఆఖరికి ధర్మచక్రం అంటే ధర్మచక్రంతో కూడినటువంటి త్రివర్ణ పతాకాన్ని జూలై 22, 1948న జాతీయ పతాకంలో భారత జాతి ఒక స్వీకరించిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకు అతను జెండా వెంకయ్యగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మన జాతీయ పతాకం పేరులో కూడా యంగ్ ఇండియన్ పత్రికల్లో కూడా గాంధీజీ రాసినటువంటి మాటలు కూడా కొంత ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు కూడా మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అప్పటి పింగళి వెంకయ్య గారు అక్కడ అధ్యాపకులుగా ఉన్నారు. పింగళి వెంకయ్య గారు ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాలు నమూనాలు కూడా ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలని కూడా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అయితే జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ సభల్లో ఆయన పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదని కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఒక తపన నేను అభినందనిస్తున్నాను అని కూడా మనం చెప్పుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. గాంధీ గారు కూడా అదే కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే విజయవాడకు వెళ్ళినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు ఈ 2 రంగులతో పతాకాన్ని రూపొందించవలసి వచ్చింది వెంకయ్య గారికి సూచించారు. అయితే పతాకం మధ్యలో ధర్మక్షేత్రం ఉండాలని కూడా సూచించారు. తర్వాత 3 గంటల్లోనే వెంకయ్య గారు పతాకం తెచ్చి ఇచ్చారు. తర్వాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగులో మన సత్య సంధలకి అంటే అహింసని ప్రతీకగా కూడా అక్కడ ఉంటుంది అనేసి కూడా చెప్పుకొచ్చడం. అలాగే గాంధీ గారు తన పత్రికల్లో కూడా రాశారు. అయితే 1906 నుండి 1922 వరకు కూడా జాతీయ ఉద్యమాలతో పాటుగా మునగాల పరగనాన అంటే నడిగూడెంలో కూడా జమీందారు అప్పుడు రాజా బహదూర్ నాయని రంగారావు గారి కోరిక మేరకు కూడా నడిగూడెంలో నివాసం ఉండి పత్తి మొక్కలలోని మెలకువలు అంటే పత్తి సాగు సంబంధించినటువంటి ఆ మొక్కలు పత్తి తయారీకి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి మెలకువల పైన కూడా పరిశోధన కూడా వినియోగించాడు. నడిగూడెం వ్యవసాయ క్షేత్రంలో నిర్మించారు కూడా. ఈ పరిశోధనలో కూడా కంబోడియా పత్తిని అనే ఒక ప్రత్యేకమైనటువంటి రకమైనటువంటి పత్తి మీద విశేషమైనటువంటి విధంగా ఆయన కృషి చేశారు. ఆయన కృషికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించడంతో పత్తి వెంకయ్య అని కూడా అప్పట్లోనే ఆయనకి పేరు ఇచ్చింది. అయితే నడిగూడెంలో నేటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించినటువంటి స్థానిక రామాలయంలో పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. 1921 మార్చి 31న ఏప్రిల్ 1వ తేదీన కూడా బెజవాడలో కాంగ్రెస్ మహాసభలు కూడా అప్పుడు సమర్పించారు. అలాగే జియాలజీ పట్టభద్రుడైనటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్లోని వజ్రాల తవ్వకాలకు సంబంధించి రికార్డులు కూడా సృష్టించారు. అందుకు డైమండ్ వెంకయ్య అని కూడా ఆయన పిలిచేవారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వెంకయ్య గారు నెల్లూరులో స్థిరపడ్డారు. నవరత్నాల మీద అనేక పరిశోధనలు వ్యాసాలు అయితే రాశారు. ఈ విషయంలో అతను భారత ప్రభుత్వం కూడా సలహాదారునిగా పనిచేశారు. జాతిరత్నాలు వాటిని పోలి ఉండేటువంటి రాళ్ళు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయనేసి కూడా అతను చెప్పేవాడు. అంటే నెల్లూరులో చేరిన తర్వాత అంటే 1924 నుండి 1944 వరకు కూడా అక్కడే ఉంటూ మైకా గురించి కూడా పరిశోధన చేశారు. కొలంబో వెళ్ళి సీనియర్ కేంబ్రిడ్జ్ పూర్తి చేసుకుని వచ్చారు. భూగర్భ శాస్త్రం అంటే అతనికి అపారమైనటువంటి ఒక ప్రేమను కూడా చెప్తూ ఉంటారు. ఈ అంశాల్లో కూడా అతను పిహెచ్డి చేశారు. దీంతో పాటుగా నవరత్నాల మీద కూడా అధ్యయనం చేశారు. వజ్రకరూరు, హంపి అలా ఈ ప్రాంతాల్లో కూడా ఖనిజాలకు సంబంధించి వజ్రాల గురించి విశేషమైనటువంటి పరిశోధన జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తెల్లరాయిని కూడా అనే ఒక గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించారు. దేశానికి స్వతంత్రం లభించిన తర్వాత కూడా ప్రభుత్వం వెంకయ్యకి ఖనిజ పరిశోధక శాఖ సలహాదారులుగా నియమించారు. ఆ పదవిలో ఆయన 1960 వరకు కూడా పనిచేశారు. అప్పటి వరకు కూడా ఆయన వయసు 82 సంవత్సరాలే. ఆ తర్వాత ఆఫ్రికా నుంచి కూడా తిరిగి వచ్చిన ఆయన ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా మొదటి తీవ్ర జాతీయవాదులతో కలిసి బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. అప్పుడు అతను ఏలూరులో ఉండేవారు. 1913లో కూడా ఒక సందర్భంలో అతను బాపట్లలో జరిగినటువంటి సభలో కూడా జపాన్ భాషలో
బాగా అంటే ప్రసంగించి పూర్తి స్థాయిలో అతను ఆ భాషను ప్రచురించాడు కూడా. దాంతో ఆయనకి జపాన్ వెంకయ్య అని కూడా కీర్తి గడించారు. అలాగే వెంకయ్య బందర్లోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి వ్యవసాయ క్షేత్రంలో చరిత్రతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ కావచ్చు, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైనటువంటి సన్ యత్ సేన్ జీవిత చరిత్ర కూడా అప్పట్లో రాశారు. అలాగే వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు అతన్ని చుట్టుముట్టాయని కూడా చెప్పుకోవచ్చు. మిలిటరీలో పనిచేసేందుకు కూడా విజయవాడ చిట్టనగర్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో అతను ఒక చిన్న గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని కూడా గడపవలసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అతను ఏనాడు కూడా ఏ పదవి ఆశించలేదు. జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వానికి ప్రచురించిన పుస్తకాల్లో కూడా భారత పతాకాన్ని ఒక నిర్మాత, ఒక తెలుగువాడు అని కూడా రాశారే కానీ వెంకయ్య పేరని సూచించడంలో విచారకరంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తెలుగువారు తమ వారిని గౌరవించడంతో పాటు ఏనాడు ముందుండో అంటే కొన్ని సందర్భాల్లో అంటే తెలుగువారికి ఆ గౌరవం కూడా దక్కలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్రం కొరకు పోరాడడం, వెంకయ్య చివరి రోజుల్లో కూడా తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్టుగా కూడా త్రివేణి సంపాదకులు బావరాజు నరసింహారావు కూడా ఆయన పేర్కొన్నారు. అంతిమ దశలో విజయవాడలో కేఎల్ రావు, అలాగే టీవీఎన్ చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, మున్నగు పెద్దలు 1966 జనవరి 15న వెంకయ్యని సత్కరించి వారికి కొంత నిధిని కూడా అందించారు. ఆ సత్కారం తర్వాత 6 నెలలకే అంటే 1963 జూలై 4వ తేదీన మనకు వెంకయ్య గారు దివంగతులయ్యారు, అంటే స్వర్గస్థులయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కన్ను మూసే ముందు కూడా ఆయనకు చివరి కోరిక వెల్లడిస్తూ నా అంత్య దశ సమీపించింది, అలాగే దాంతో పాటుగా నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక గాయం పైన కప్పండి, శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకాన్ని తీసి అక్కడే ఉన్న రావి చెట్టుకి కట్టండి, నా తుది కోరిక అంటూ కూడా నా చివరి కోరిక అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. జాతీయ పతాకం ఎగిరే వరకు కూడా స్మరించుకోదగినటువంటి ధన్యజీవి మన పింగళ వెంకయ్య గారు అని చెప్పుకోవచ్చు. నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి జీవితం గడిచినటువంటి మహా మనిషి పింగళ వెంకయ్య గారు అని చెప్పుకోవచ్చు. ఆయనకి ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి సమయం కాదని కూడా ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన కూడా ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేసినప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అది దర్శన భాగ్యం, అతని యొక్క దర్శన భాగ్యంగా ప్రజలందరూ కూడా లభించిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఇచ్చేశారు కాబట్టి. అలాగే వెంకయ్యకు 2 కుమారులు కూడా ఉన్నారు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకప్పట్లో చేశారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఏమో తెలియదు కానీ ఆయన అలా చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేశారు. రెండవ కుమారుడు అయితే చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్న వయసులోనే ఆయన మరణించారు. కూతురు సీతామహాలక్ష్మి మాచర్లలో కూడా ఆమె నివసించేవారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమో అనేది కూడా మనకు ప్రస్తుత సమాచారం తెలియకపోయినప్పుడు కూడా ఆయన మరణానంతరం జాతీయ జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కూడా కోరారు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగినటువంటి ఆజాదీ కా అమృత మహోత్సవం ప్రారంభోత్సవ సందర్భంలో కూడా గుంటూరు జిల్లా మాచర్లలో నివసించినటువంటి దివంగతి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి అతను స్మరించేవాడు. సీతామహాలక్ష్మికి ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా అప్పట్లో కూడా 75 లక్షలు అందజేసి మరణానంతరం వెంకయ్యకు అత్యంత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కూడా కేంద్రాన్ని కోరారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లేఖ రాశారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా వెంకయ్య గారు జీవితం గురించి అంటే ఎంతో అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఎంతో మేధావిగా అంటే సైన్యంలో కావచ్చు, ఒక శాస్త్రవేత్త కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, పరిశోధకులు కావచ్చు, ఇక వజ్రాలకు సంబంధించి కావచ్చు, అలాగే
జపనీస్ భాషకు సంబంధించి ఇలా అనేకమైనటువంటి సమాజంలో ఆయనకంటూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా కానీ ఆయన చివరి దశలో కూడా ఇటువంటి అంటే దయనీయమైనటువంటి స్థితిలో ఉండడం ఇది నిజంగా ఇలాంటి గొప్పవారికి మాత్రమే ఇటువంటి కష్టాలు వస్తాయనేసి కూడా చెప్పుకోవచ్చు. సరే ఏది ఏమైనా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం. ఇటువంటి మరిన్ని వీడియోలను తప్పనిసరిగా మనందరం కూడా రాబోయే తరాలకు కూడా ఇటువంటి గొప్పవారి గురించి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.